మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి నేను చేస్తున్న ఈ లక్ష్మీ నృసింహ శతకంలోని పద్యాలను విశ్లేషణతో ఆదరించి అభిమానించిన నా మిత్రులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు మరి ఒక్కసారి కృతజ్ఞత అభినందనలు. ఇలాగే నన్ను మున్ముందు కూడా భవిష్యత్తులో నా ఈ యొక్క శతకాలని, పద్యాలను విశ్లేషణతో ఆదరిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉంటాను. అందరూ దయచేసి నన్ను ఉత్సాహపరిచి నా ఈ యొక్క వెంకటరమణ గళం శీర్షికని విజయవంతంగా ముందుకు నడపాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క భాగంగానే వెంకటరమణ గళం శీర్షికలో నుంచి ఈ యొక్క పద్యాన్ని ఒక్కసారి విని దాని అర్థాన్ని ఆస్వాదించండి. ధనుజారి నా వంటి దాసజాలము నీకు, కోటి సంఖ్య కలరు కొదువలేదు. ధనుజారి నా వంటి దాసజాలము నీకు, కోటి సంఖ్య కలరు కొదువలేదు. బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్యమహిమ చేత. బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరచిపోకుము భాగ్యమహిమ చేత. దండిగా భృత్యులు తగిలి నీకుండంగా, ఒక్క బంటే పాటి పనికి నగును. నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక, ఇంత వృధా జన్మమెత్తినాను. దండిగా భృత్యులు తగిలి నీకుండంగా, ఒక్క బంటే పాటి పనికి నగును. నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక, ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేనప్రయోజకుడును, భూజనులలోన నే అప్రయోజకుడును. కనుక నీ సత్కటాక్షంబు కలుగజేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దీని అర్థం ఒక్కసారి వినండి. రాక్షసులకు విరోధివైన ఓ నరసింహ, నా వంటి సేవకుల సమూహము నీకు కోట్ల కోట్ల కొలది కలదు. అందుకు నీకు తక్కువ లేదు. సేవకుల ఒత్తిడిలో చాలా అశ్రద్ధ గలవాడివై నన్ను మాత్రం నీవు మరిచిపోవద్దు. పుణ్యాతిశయము చేత చాలామంది సేవకులు వెంటపడి నీకు ఉండగా, ఒక్క సేవకుడు నాలాంటి వాడు నీకు ఏమాత్రమగును? నీవు మెచ్చినట్టి కార్యములు నేను చేయలేదు. అనవసరంగా ఇంత అనవసరపు జన్మ ఎత్తినాను. భూజనులు యందు నేను పనికి మాలిన వాడను కావున, నీ మంచి శుభమైన చూపు నాపై ప్రసరింపచేయుము అనగా, నన్ను దయ